సో చూస్తున్నారు కదా పల్లెటూరు అందాలు. వేణుస్వామి గారి ఫామ్ హౌస్ లో మరి ఒకసారి వాళ్ళ ఫామ్ హౌస్ ఎలా ఉందో చూసేద్దామా? ప్రజెంట్ భారతదేశంలో క్రిస్టియానిటీ ఎక్కువైపోతుంది అని అంటారు. ఎంతసేపు క్రిస్టియానిటీ మీద వేరే కమెంట్ల పడి ఏడవడం కాదు కదా, మనలో ఉన్న వాళ్ళను కాపాడుకోవడము మన ధర్మం. కొంతమంది హీరోయిన్స్ మీ దగ్గరకు వచ్చి పూజలు చేయించుకోవడం మేము కొన్ని సోషల్ మీడియాలో చూసాం. ప్రత్యేకించి ఒక అమ్మాయి మన దగ్గరికి ఎందుకు వచ్చింది అనేది ఆ అమ్మాయికి నాకు తప్ప వేరే వాళ్ళకి తెలియదు. ఇఫ్ ఇన్ కేస్ అంతే సీక్రెట్ ఉన్నప్పుడు ఎందుకు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు? అది కూడా వాళ్ళ పర్మిషన్తోనే పెట్టినాము, వాళ్ళు పెట్టుమంటేనే పెట్టినాము. ఎవ్వరు పర్మిషన్ లేకుండా ఏది పెట్టలేదు. చెప్పను అన్నప్పుడే మళ్ళీ ఎమ్మటే సెలబ్రిటీస్ దాని గురించి చెప్పారు. తప్పు తల్లి అది. నేను సెలబ్రిటీ ఎందుకు చెప్పాల్సి వచ్చింది అంటే, దాని తర్వాత గొడవలు జరిగినాయి. దాని తర్వాత సో ఇప్పుడు ఈ క్లిప్పింగ్ చూడంగానే కింద కమెంట్స్ వస్తే పాపులారిటీ కోసం ఇదంతా చేశారు. బరాబర్ చేసిన, తప్పేముంది? 200% పాపులారిటీ కోసం బరాబర్ చేసిన. బట్ ఎక్కువ హైలైట్స్ ఫెయిల్యూర్ లోనే ఎక్కువగా కనిపిస్తున్నాయి, ట్రోలింగ్స్ లో కానీ. ఒకటే కదా, ఇప్పుడు ఇప్పటి వరకు నా జీవితంలో జరిగిన ఏకైక ఫెయిల్యూర్ జగన్మోహన్ రెడ్డి. పొలిటీషియన్స్ కానీ వీళ్ళని ఎవరిని కొంచెం కదిలించినా అది రచ్చరచ్చ అయిపోతుంది అనేది ఎప్పుడు అనిపించలేదండి? రచ్చ అయింది పొలిటీషియన్ వల్ల కాదు కదా. జాతకం చెప్పినప్పుడు మనోభావాలు దెబ్బతిన్నాయి, కానీ ఎల్ఎంలు అని అమ్మాయిలను తిట్టినప్పుడు, సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్లను ఎల్ఎంలు అని తిట్టినప్పుడు వాళ్ళ మనోభావాలు దెబ్బతినలేదు. అసలు వేణుస్వామి చెప్పే దాని మీద మనం బెట్టింగ్ కడదాము అంటే దట్ ఈజ్ వేణుస్వామి బ్రాండ్ అని నేను చెప్తున్నా. బ్రాండ్ పడిపోయింది కదా అని వీళ్ళు. ఎప్పుడు పడిపోయింది? మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ఒకటే కదా. అడగకపోయినా చెప్పి ఇబ్బందుల్లో పడ్డ ఒక సిచ్యువేషన్ ఎదురైంది. ఒక జంటకి సంబంధించి మీరు ఒక ప్రొడక్షన్ ఇచ్చారు, అది సక్సెస్ అయింది. అండ్ మళ్ళీ ఇప్పుడు మరి అది ఎంతవరకు దానికి టైం ఉంది కదా. ఇప్పుడు ఏదైనా టైం, నేను అందుకని ఏమన్నా దాంట్లోనే జరగొద్దు, నేను ఓడిపోవాలని కోరుకున్నాను. ఒకరి వల్ల మీరు బాధపడటం మేము చూసాము, అది ఫస్ట్ టైం అనుకుంటా మీరు బాధపడింది మేము చూడటం. ఆ వీడియోలో ఏమన్నారంటే వాళ్ళ వల్ల నేను సూసైడ్ అటెంప్ట్ వరకు వెళ్ళాను అనే పదం మేము అందులో విన్నాం. ఎందుకు మీకు అంత బాధ కలిగించే అంశం ఏంటది? ఒకటి, ప్రొఫెషన్లో ఆ స్టేజ్లో నేను అనుభవించిన ఆ వీడియో ద్వారా, బయటపెట్టిన వీడియో ద్వారా నేను అంతా బాధపడ్డా. రెండవది, కరెక్ట్గా 40 days తర్వాత మా మదర్ చనిపోయింది. మీ వ్యక్తిగత జీవితంలో ఇన్ని రోజుల లైఫ్లో ఎక్కువగా బాధించిన ఏదైనా సిచ్యువేషన్ ఉందా? ఈ మధ్యకాలంలో గొడవలు జరిగినప్పుడు నా కూతురు, నా భార్య, నేను ముగ్గురం కూర్చున్నప్పుడు, పప్పా లైట్ తీసుకో, నువ్వు జైలుకు పోతావా, ఓ నీకు ఇష్టమైన బిర్యానీ తీసుకొస్తా. అప్పుడు నేను హైట్ చూసిన లైఫ్లో. సో మీరు పొలిటికల్గా వెళ్దామని అనుకుంటున్నారా? 2028 or 9. మీరు ఎలానో జాతకాలు చూస్తూ ఉంటారు, మరి జైలుకి వెళ్ళేది అందులో ఉందంటారా? అదే చెప్తున్నా, ఒకవేళ నేను జైలుకంటూ వెళ్తే నెక్స్ట్ కంపల్సరీ ఎమ్మెల్యేనో ఎంపీ అవుతా. దానికి పరిహారం లేదంటారా? అదే ఎమ్మెల్యే ఎంపీ అవ్వడం నేను పరిహారం చేసుకోను, వదిలేస్తా. జైలుకి వెళ్ళి అవుతాను అని అంటారు ఖచ్చితంగా. ఒకవేళ ఇది అయితే అది అవుతుంది, ఇది కాకపోతే అది కాదు. వేణుస్వామి అని అంటే వివాదాల స్వామి అని ఇప్పుడు పిలుస్తున్నారు. దమ్ము ఉంటే నేను ఛాలెంజ్ విసురుకున్నా, నేను చెప్పండి ఇది జరిగింది అని ఒక 3 నిమిషాల వీడియో నాకు ప్లే చేయండి, నేను ఈ ప్రపంచాన్ని వదిలేసి వెళ్ళిపోతాను.